నేనెవరో తెలిసిన వాళ్ళకి హాయ్, తెలియని వాళ్ళకి నమస్తే. టుడే ఈస్ డే 52 ఆఫ్ మై నో షుగర్, నో జంక్ ఛాలెంజ్ ఆఫ్ 2026. సో, ఇవాళ మీకు ఒక విషయం గురించి చెప్దామనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్‌లో ఆల్రెడీ కొంతమందికి తెలుసు. ఐ హావ్ ఎ మెడికల్ కండిషన్. ఇది మీరింతవరకు చూడనిది. ఇట్ ఈస్ కాల్డ్ హిరాయామా. సో, హిరాయామా అంటే ఏంటి అని చెప్పే ముందు నాకీ కండిషన్ ఉంది అని నేను ఎలా తెలుసుకున్నానో చెప్తాను. అమ్మదినమ్మా, ఇది హైలైట్ బాగుంది. సో, ఒకరోజు క్లాస్‌లో కూర్చున్నాను. ఎలాగో యాజ్ యూజువల్ క్లాస్ విన్నాను కాబట్టి పాట పాడుకుంటూ దర్వేసుకుంటున్నాను. ఈ 2 ఫింగర్స్‌తో నేను దర్వేయగలుగుతున్నాను. బట్ ఐ కుడెంట్ లిఫ్ట్ దీస్ 2 ఫింగర్స్. రాట్లేదే. ఇప్పటికీ ఐ కాంట్ లిఫ్ట్ దీస్ 2 ఫింగర్స్. ఎందుకని తర్వాత చెప్తా. సో, ఇంక అర్థమైంది ఏదో తేడాగా ఉంది అని. ఇంక ఇంటికి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళకి చెప్పాను. ఇంక వెంటనే హాస్పిటల్స్‌కి వెళ్ళాము. చాలా రకాల టెస్టులు చేసిన తర్వాత తెలిసింది. ఇది ఒక నర్వ్ కంప్రెషన్ వల్ల జరిగింది. నా స్పైన్ దగ్గర నా లెఫ్ట్ ఆర్మ్‌కి వెళ్ళే ఒక నర్వ్‌ని నా స్పైన్ కంప్రెస్ చేయడం వల్ల నా లెఫ్ట్ హ్యాండ్‌కి కంప్లీట్‌గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది. దీనివల్ల ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ మజిల్ ఇన్ మై లెఫ్ట్ హ్యాండ్. అందరికీ యూజువల్‌గా లెఫ్ట్ హ్యాండ్ కంపేర్డ్ టు రైట్ హ్యాండ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఈవెన్ మోర్. ఈ ఇష్యూ వల్ల నా ఆర్మ్ స్ట్రెంత్ ఎంత తగ్గిందంటే ఎట్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కుడెంట్ ఈవెన్ లిఫ్ట్ అ రైస్ కుక్కర్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్. అండ్ కూల్ క్లైమేట్లో ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయ్యానంటే నా ఫింగర్స్ మొబిలిటీ తగ్గిపోతుంది. నాట్ ఈవెన్ దీస్ 2 ఫింగర్స్, ఈవెన్ దీస్ 2 ఫింగర్స్ కొంచెం మొబిలిటీ తగ్గిపోతుంది. సో ఆ మజిల్ లాస్ని స్టాప్ చేయడానికి ఐ హ్యాడ్ టు గో త్రూ ఎ సర్జరీ. నా స్పైన్కి ఒక మెటల్ డిస్క్ ఫిక్స్ చేశారనమాట. ఇప్పటికీ నేను ఎంత జిమ్ చేసినా సరే నా రైట్ ఆర్మ్కి ఉన్నంత మజిల్ నేను నా లెఫ్ట్ ఆర్మ్కి బిల్డ్ చేయలేకపోతున్నాను. ఆ లాస్ అయిన మజిల్ని అయితే నేను ఎప్పటికీ రికవర్ చేయలేను. బట్ ఐ కుడ్ బిల్డ్ స్ట్రెంగ్త్. ఒకప్పుడు ప్రెషర్ కుక్కర్ని కూడా నా లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయలేను. బట్ ఇప్పుడు ఐ కెన్ లిఫ్ట్ సమ్ హెవీ వెయిట్స్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్. అందుకే నేను చెప్పా, ఇఫ్ ఐ కుడ్ డూ దిస్ యూ కెన్ డూ వే బెటర్ దాన్ మీ అని. ఒక్కసారి ట్రై చేసి చూడు. యూ విల్ ఫైండ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.